గంగ 7 కొడుకులను నదిలో ముంచి అష్టశూల శాపం నుంచి విడుదల చేసింది. 8వ కొడుకు దేవవ్రతను శాంతాను దగ్గర అప్పగించి అతన్ని భీష్ముడు అని పిలిచి నదిలో కలిసిపోయింది. ఈ రోజు ఆ కథ కొనసాగిద్దాం. శాంతాను తన కొడుకు ముఖంలో గంగ కాంతి చూసి గుండెలో ఆనందం, బాధ కలిగాయి. అతను దేవవ్రతను రాజభవనానికి తీసుకొచ్చాడు. హస్తినాపురం రాజ్యం బంగారు కాంతులతో మెరిసేది. రాజభవనం పూలమాలలతో, సంగీతంతో నిండిపోయింది. ప్రజలు యువరాజు దేవవ్రతను చూసి చాలా సంతోషించారు. సంవత్సరాలు గడిచాయి. దేవవ్రతుడు బలమైన, తెలివైన యువకుడు అయ్యాడు. అతను ఖడ్గం, గుర్రపు సవారీలలో నైపుణ్యం సంపాదించాడు. అతని కళ్ళు సూర్యునిలా మెరిసేవి. ధైర్యం పర్వతంలా గట్టిగా ఉండేది. గురువులు అతనికి రాజనీతి, యుద్ధ కళ, వేదాలు నేర్పించారు. ప్రజలు ఇతను మన రాజ్యానికి గొప్ప వారసుడవుతారు అని గర్వించేవారు. శాంతాను తన కొడుకును చూసి ఆనందించాడు. కానీ గంగ వెళ్లిపోయిన తర్వాత అతని గుండెలో ఒంటరితనం, బాధ కలిగించేది. ఒక సాయంత్రం యమునా నది ఒడ్డున షికారు చేస్తూ ఒక అందమైన అమ్మాయిని చూశాడు.